తెలంగాణ రాష్ట్రానికి ఇంత పెద్ద మొత్తం చరిత్రలో, దేశ చరిత్రలో, ఉమ్మడి ఈ తెలంగాణ చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయించిన ఘనత ఎవరికి లేదు. కేవలం నరేంద్ర మోడీ ప్రభుత్వము ఇలా 10 32,000 కోట్ల రూపాయలు, ఈ యొక్క ఏడాదిలోనే రైల్వే బడ్జెట్లోనే 5,336,000 కోట్ల రూపాయలను ఇవాళ తెలంగాణకు కేటాయించడం జరిగింది. ఇలా సికింద్రాబాద్ చూడండి, ఇవాళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 720 కోట్లతోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఏ విధంగా అద్భుతంగా తీర్చిదిద్దడమో, ఇలా వరల్డ్ క్లాస్ నెంబర్ 1 గా ఎట్లా చేస్తామో ఒకసారి మనం ఆలోచించిన అవసరం ఉంది. 350 కోట్లతో నాంపల్లి రైల్వే స్టేషన్ మొత్తం పూర్తిగా రూపురేఖలు మార్చేస్తున్నాం 350 కోట్లతో. దాంతోపాటు రేపు నరేంద్ర మోడీ గారు వర్చువల్ ద్వారా ప్రారంభిస్తున్న చెల్లపల్లి కొత్త టెర్మినల్ రైల్వే స్టేషన్ ప్రారంభించబోతున్నారు. వర్చువల్ గా రెగ్యులర్ గా రేపటి నుంచి 24 ట్రైన్స్ చెల్లపల్లి నుంచి రాకపోక సాగించబోతున్నాయి. దాదాపు 500 కోట్లకు పైగా ఇవాళ దానికి నిధులు కేటాయించబోతున్నాం. గూడ్స్ రైళ్లన్నీ కూడా ఇదే ప్రాంతం నుంచి ఇవాళ ప్రారంభంగా అవుతున్నాయి. కాబట్టి ఇప్పటికే అమృత్ కింద 44 రైల్వే స్టేషన్లను ఆధునీకరించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక రైల్వే స్టేషన్లు ఉన్నాయి. 44 రైల్వే స్టేషన్లను ఇవాళ ఆధునీకరించబోతున్నాం. 5 వందే భారత్ ట్రైన్లను కూడా మనం ప్రారంభించడం జరిగింది. ఇవాళ వందే భారత్ ట్రైన్ ద్వారా ప్రజలకు ఎంతో ఉపయోగపడే విధంగా ఇలా కేంద్ర ప్రభుత్వం సహకరించి వస్తున్నది. ఇన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సహకరిస్తూ తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తుంటే, కాంగ్రెస్ పార్టీ మాత్రం డైవర్షన్ పాలిటిక్స్ తో ఇలా 70 ఏళ్లుగా ఈ దేశాన్ని ఏ విధంగా అబద్ధం మాటలతో మోసం చేసిందో కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా 6 గ్యారెంటీలతోని ఏ విధంగా మోసం చేస్తున్నారో ఒకసారి ఆలోచించాల్సి. ఇలా ప్రజలు 6 గ్యారెంటీ గురించి ప్రశ్నిస్తారని చెప్పి భయపడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా ఎమోషనల్ పాలిటిక్స్ ను తెరపై తీసుకొచ్చి ఏడాదిగా ఇలా టైంపాస్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయాన్ని ముందు తీసుకొచ్చి ఇలా ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారేమో కాళేశ్వరం మీద కమిషన్ అంటారు, ఒకసారేమో ఒక నెల రోజుల పాటు ఫోన్ ట్యాపింగ్ అంటారు, ఒక నెలల పాటు ఫామ్ హౌస్ కేసు అంటారు, ఒక నెలల పాటు డ్రగ్స్ కేసు అంటారు. ఇవి వాళ్ళ కొత్తగా ఫార్ములా ఈ కార్ రేస్ కేసు మళ్ళీ స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఇది ఏంటంటే 6 గ్యారెంటీల మీద ప్రజల దృష్టి మళ్లించడంలో వీళ్ళంత ప్లాన్ ఇది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసింది ఇదే. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మోసం చేయడంలో గురువు కేసీఆర్. వీళ్ళు ప్రజల సమస్యలను 6 గ్యారెంటీలను ఏ విధంగా పరిష్కరించాలని చెప్పి, ఏ విధంగా పాలన కొనసాగించాలని చెప్పి స్టడీ చేస్తలేదు, దాని గురించి పట్టించుకోలేదు. కేసీఆర్ గతంలో ఏ విధంగా 10 సంవత్సరాలు మోసం చేసిండు, ఏ విధంగా ప్రజలను నమ్మించిండు, వాగ్దానాలను విస్మరించి ప్రజలతో మళ్ళీ ఎట్లా మోసం చేసి ఎట్లా ఎడుకోబడ్డాడు, ప్రజలు ఏ విధంగా మోసం చేసిండు అని చెప్పి ఆ విషయంలో శిక్షణ పొంది తిరిగి సేమ్ మోసాలు ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది కాదు. ఇదే అధికారులు వాళ్ళే, నాయకులు వాళ్ళే దాళ్ళకి ఎలక్షన్లో సగం పొందినారు. ఆ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఏ విధంగా మోసం చేసిన అధికారులు వాళ్ళు దాని సగం మంది వీళ్ళ సంఘాలు ఏరారు. కానీ ఏ విధంగా మోసం చేయాలనో ఇవాళ ప్లాన్ చేస్తున్నారు కాదు. కేసీఆర్ అంటే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు టక్కన డైవర్ట్ చేస్తుండేది అని వాళ్ళు వెంటనే మళ్ళీ దాని గురించి చర్చ జరిగేది. మీడియాలో బ్రేకింగ్ కానీ తెల్లారి హెడ్లైన్స్ కానీ మొత్తం కొత్త ఇష్యూ అది. రైతుల ఇష్యూ వచ్చినప్పుడు ఇంకో ఇష్యూ తయారు చేస్తుండే, ఇష్యూ క్రియేట్ చేస్తుండే, ఆయన తయారు చేస్తుండే చర్చ జరగకుండా. సేమ్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ ఎట్లా చేసిందో సేమ్ అట్నే చేసే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇలా తల మీదకి వచ్చాయని చెప్పి, ఎందుకంటే మార్చి లోపల ఎన్నికలు నిర్వహించకుండా లోకల్ బాడీ ఎలక్షన్ జరగకుంటే ఇలా 15th ఫైనాన్స్ నుంచి రావాల్సినటువంటి 2,000 కోట్ల రూపాయల నిధులు ఆగిపోతాయి. కాబట్టి ఎట్టి బస్సులో ఎన్నికలు జరపాలి. ఎన్నికలు గెలవాలంటే కొత్త 6 గ్యారెంటీలు పక్క పెట్టి మళ్ళా ఏదో హామీలు నెరవేరుస్తున్నట్టు చెప్పే ప్రయత్నం చేస్తుంది వాళ్ళు. అందుకే రైతు భరోసా నేను తెలంగాణ సమాజానికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా.
మీరు కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైన మాటలు నమ్మి మోసపోకండి. గతంలో కేసీఆర్ గారు ఇదే విధంగా వివరించారు. డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, బీఆర్ఎస్ పార్టీకి అధికారంలో పార్టీకి ఓటేస్తేనే డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పాడు. ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు? బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉంది, ఓట్లు వేస్తేనే రోడ్లు వేస్తామన్నారు. ఏ గ్రామంలో రోడ్లు వేసారు? బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేస్తేనే రేషన్ కార్డు ఇస్తున్నారు. ఎంతమందికి రేషన్ కార్డు ఇచ్చారు? యువత అందరూ హైదరాబాద్ లో పెట్టి గ్రామాల్లో ఉండి బీఆర్ఎస్ పార్టీ